నువ్వు జాగ్రత్త. ఇప్పుడు పడిన ఈ నింద నుంచి నువ్వు తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను. ఉంటాను. దక్షమ్మ, నువ్వు ప్రాణం పోసిన ఆడపిల్ల మా ప్రాణంగా మా ఇంట్లో పెరిగింది. కానీ నీ రక్తమే నా ఇంట్లో పెరుగుతుందని తెలుసుకోలేకపోయానమ్మా. ఇక నీ కూతుర్ని కాపాడే శక్తి నా దగ్గర లేదు. తనని నువ్వే రక్షించుకోవాలి. నీ జానకిని నువ్వే కాపాడుకోవాలి. బాబు, మీరు ఏంటి దీక్షితులు, సమాధితో మాట్లాడుతున్నావు? చూసేవాళ్ళు దీన్ని పిచ్చి అనుకుంటారు. నా గురించి ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు బాబు. జీవితం మీద ఆశ వదులుకున్నావు కాబట్టి నీకేమీ కాదు అని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వు నిజాన్ని సమాధితో చెప్పావు కాబట్టి సరిపోయింది. అదే అందరి ముందు చెప్పాలని ప్రయత్నించినా నీకేమి కాదు. కాకపోతే నీ కూతురు జానకి సమాధైపోతుంది. ఏం మాట్లాడుతున్నారా? నా కూతుర్ని చంపుతానంటావా? ప్రాణాలు తీసేస్తాను ఏమనుకున్నావు? ఏంటి దీక్షితులు, జానకి కన్న తండ్రివి కాకపోయినా పెంచిన మమకారం చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది. నేనంటే భయం లేకుండా నా కాలర్ పట్టుకుని నాకే వార్నింగ్ ఇస్తున్నావు. క్షమించండి బాబు, జానకిని అలా అనేసరికి ఏదో కోపంలో అలా అనేశాను. ఇది మనసులో పెట్టుకొని నా కూతురి మీద ఎలాంటి పగ తీర్చుకోకండి. జానకి నిజంగా నీ కూతురైతే తన మీద మాకెందుకు పగంటుంది? తనకింత ధైర్యం ఎలా ఉంటుంది? నీలాగే భయంతో వణికిపోతూ ఉండేది. తను ఈ దక్ష కూతురు కదా. ఈ దక్షకి మేమంటే కక్ష కదా. అందుకే తను సమాధిలోకి వెళ్ళిపోయినా తన కూతురి రూపంలో ఈ సమాజంలో ఉండి మా మీద పగ తీర్చుకోవాలని చూస్తోంది. అందుకే జానకి అంటే మాకు కోపం. ఈ నిజం బయట ప్రపంచానికి తెలిస్తే దుర్గమ్మ కుక్క చావు ఎలా చచ్చిందో నీ కూతురు జానకి కూడా అదే చావు చేస్తుంది. వద్దు బాబు, వద్దు. జానకి ఎప్పటికీ నీ కూతురుగానే ఉండాలి అంటే నోరు మూసుకుని తల దించుకుని బతుకుతూ ఉండాలి. అప్పుడే తనని బతకనిస్తాం, లేదంటే ప్రాణాలు తీసేస్తాం.